సభాధ్యక్షులు ఉప్పాల రాము గారు, అలాగే మా ఇంటి ఆడబిడ్డ నా కూతురు సమానరాలు ఉప్పాల హారిక గారు, అలాగే పెద్దలు సింహాది రమేష్ గారు, చక్రవర్తి గారు, పేర్ని కృష్ణమూర్తి గారు, ఇప్పటికి వరకు మనం పిలవంగానే వచ్చి మన్ని అమ్మాయిని ఓదార్చడానికి వచ్చినటువంటి వనిత గారు కానీ, లేదా కళ్యాణి గారు కానీ, లేదా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మహిళా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం బాధ్యులకి చాలామంది రీజనల్ ప్రెసిడెంట్లు వచ్చారు, అలాగే మేయర్లు వచ్చారు, విజయవాడ మేయర్ గారు వచ్చారు, మచిలీపట్నం మేయర్ గారు వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా నీకు అండగా ఉంటుంది అని చెప్పని హారిక గారికి ధైర్యం చెప్పడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి మీ పెడనొచ్చి ఆవిడకి ధైర్యం చెప్పేటువంటి రోజు నిత్యం జరుగుతూనే ఉంటాయని చెప్పని చెప్తూ, అట్లాగే వేదిక మీద ఆశీనులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మరి ప్రత్యేకించి నా ముందు కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, బహుశా 8వ తారీఖు అనుకుంటా పామర్లో మీటింగ్ జరిగింది. 8వ తారీఖు సాయంత్రం, క్షమించాలి, పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అబ్జర్వర్గా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పార్టీని ఇక్కడ బాధ్యతలు చూస్తున్నటువంటి జట్టి గురునాథరావు గారు కూడా వేదిక మీద ఉన్నారు. వారికి కూడా నా నమస్కారాంజలి తెలియజేసుకుంటూ, అలాగే 8వ తారీఖున మధ్యాహ్నం పామరు ఇవాళ ఎలా అయితే పెడల్లో జరుపుకుంటున్నామో 13వ తారీఖున 8వ తారీఖున పామరులో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నేను చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాను. ఎవరిని, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని రప్పని అనద్దు, అనద్దు, అది సభ్యత సంస్కారం కాదు, అనబాకండి అని చెప్తూ, ఎందుకు అనాలయ్యా? మనకి కష్టం కలిగించాడు ఎవడన్నా, అవమానం కలిగించాడు ఎవడన్నా, దుఃఖం కలిగించాడు ఎవడన్నా, మన ఆస్తుల్ని ధ్వంసం చేశాడు ఎవడన్నా, మన నిలువు నీడ లేకుండా ఎవడన్నా మన ఇల్లు బద్దలు కొట్టాడు, అట్టు పెట్టిన వాడికి 10 అట్టులు పెడదాం, దానికి నోటితో చెప్పక్కర్లేదు, చేసే రోజు చేద్దాము అని చెప్పాను. నేను ఎవడన్నా నరకమని చెప్పానా? 8వ తారీఖు మాట్లాడితే 12వ తారీఖున తెలుగుదేశం ప్రభుత్వం దాంట్లో ఆ వీడియోలో చిన్న మొక్క కట్ చేసి దాన్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి పోషించేటువంటి ఛానల్స్ అన్నిట్లో పొద్దున్నుంచి రాత్రి దాకా నా బొమ్మ వేసుకుని ఆనందపడ్డారు. పొద్దున చర్చలు, మధ్యాహ్నం చర్చలు, రాత్రికి చర్చలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో, రాష్ట్రంలోని మహిళలే కాదంట్లా, కాదే పచ్చ మహిళలతో నన్ను తిట్టించి రాష్ట్రంలోని మహిళలంతా కూడా ఆ పేరునాని మీద అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఆయన బూతులు తిడుతున్నారు. బూతులు తిడితే నన్ను బూతులు తిట్టించి పెడతాం. నేను ఏమీ అనకుండానే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్స్ అన్నింటిలో కూడా నేను తల నరకం అన్నానని, చీకట్లో నరికేసేయండి అని చెప్పి అన్నానని చేస్తున్నారు కదా. రండి కైలానీల్ గారు, స్కూల్కి లేటుగా వచ్చారా? నేను ఒకటి, ఎవడెవడైతే ఈ తెలుగుదేశం పచ్చ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి, ఎవడెవడైతే తెలుగుదేశం పార్టీ ముసుగులో
నన్ను ఇష్టారాజ్యంగా మాట్లాడాడో వాళ్ళందరికీ నేను ఒకటి చూపిస్తాను. ఒక్కసారి బాబు ఇయ్యి నాన్న ఇవన్నీ ఒక్కసారి ఏమై వేస్తున్నావా? ఈ లైట్ లేపుతున్నాను, ఒక లైట్ అవుతా రెండు ఆపేది. ఆ భూతాన్ని భూస్థాపితం చేశానంటే చేశారా చేస్తారా? చేస్తున్నాను అని చెప్పాను, చేస్తానని చెప్పాను. ఒక్క నిమిషం ఆగమన్నప్పుడు ఆగి మిగతా వాళ్ళు కూర్చోవాలి. అక్కడ అడ్డు కనపడదు అతనికి. నాకు అతనికి అడ్డు లేకండి, కొంచెం నాకు అతనికి అడ్డు లేకండి చాలు. మొదలు ఏం చెప్తున్నాడా అతను? ఎవరు ఆ చివరి మాట్లాడిన అతను? ఆ చివరి మాట్లాడినప్పుడు మొదలు మాట్లాడిన అతను ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. అతని వయసు ఎంత? 75 నిండిపోయి 76లోకి వచ్చినాయి. ఏమంటున్నాడు అతను? భూస్థాపితం చేస్తాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి. జగన్ వయసు ఎంత? 50 ఏళ్ళు. 76 ఏళ్ళ ముసలోడంట 50 ఏళ్ళు జగన్ భూస్థాపితం చేస్తాడంట. ఈ సొల్లు కబుర్లు వీళ్ళన్నీ తిట్టచ్చు. జగన్ భూస్థాపితం చేస్తావా? నీ తరమా నీ కొడుకు తరమా జగన్ భూస్థాపితం చేయడం? మళ్ళీ ఏమంటున్నాడు చూడండి. గురిపెక్కి పోయి ఏం చేసినా ఎవరు అడగలేరని ధీమాకొచ్చి ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్ అంటావు. సైకోలు చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ సైకోలు. ఒకటే చెప్తున్నా సైకోలు, మిమ్మల్ని అందరినీ భూస్థాపితం చేసే వరకు నేనుంటా. ఇంకెన్నేళ్ళు ఉంటారా బాబుడికి? 76 ఏళ్ళు వచ్చి ఇంకెన్నాళ్ళు ఉంటా? కాదు, సైకోల్ అంట. దీనికి ముందు వీడియో చూశారు కదా, ఎవడా గుడివాడలో ఆ రకంగా ఆడపిల్లని అవమానపరిచి పచ్చి బూతులు తిట్టి కారు బద్దలు కొట్టి చంపటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని సైకోల్ అంటారా? మన్ని సైకోల్ అంటారా? సైకోల్ అందరూ మీరైతే ఇవాళ సైకోల్ రాజ్యం వెళ్తుంటే ఈ రకంగా మాట్లాడతారు. మళ్ళీ ఇంకా మిగతా ఏనంటున్నావు? ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నావు, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నావు. అందుకే వార్నింగ్ ఇస్తున్నా, నిన్ను భూస్థాపితం చేస్తా. నీ పార్టీని జగన్ భూస్థాపితం చేస్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాడంట. ఏరియల్ సర్వేలో వస్తాడు అంటే మీ హెలికాప్టర్లో వస్తాడు, గాల్లో వస్తాడు, గాల్లో పోతాడు. గాలిలో వస్తాడు, గాలిలో గెలిచిపోతాడు. మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా. ఎంతో మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. చలంగి చుట్టాలు కొడకలరా, రండి అందరూ బయటికి కొడకలరా. అటు తిప్పి ఇటు తిప్పి తిరిగిపోయేలా, కమరా మోసిపోయేలా చెప్పు కొట్టి కొడతాం. కొడకల్లారా తమాషాగా ఉందా? కొడకల్లారా తప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాం. కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. కింద కూర్చోబెట్టి నార తీస్తా ఒక్కొక్కడి. ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒలిచి చూపిస్తాం. అంటే ఈ రకంగా బరి తెగించి మన తిట్టచ్చు, ఏమైనా అనొచ్చు. ఏమయ్యారా వీడియోలు పెట్టండి రా, రేపటి నుంచి పెట్టండి, ఈ వీడియోలు వేసి చర్చా కార్యక్రమాలు పెట్టండి రా. ఎలా పెట్టరా? నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి పేరు మీద బియ్యం పట్టుకెళ్ళారు మీ ఇంటికి. నిన్న ఒక్కరోజు పేరు నాని పేరు మీద బియ్యం పట్టుకెళ్ళారు కదా, వీళ్ళ పేరు మీద కూడా పెట్టి బియ్యం పట్టుకెళ్ళండి రా మీరు. వాళ్ళ బియ్యం రుచిగా ఉండవా? వాళ్ళ బియ్యం రుచిగా ఉండవా? జగన్ బియ్యం నా బియ్యమే మీకు రుచిగా ఉంటాయా మీ ఇంటికి పట్టుకెళ్తే?
సిగ్గట్లేదంటారా దేవుళ్ళు మీకు? రే మీకేరా అయ్యా మనం సైకోకి భయపడే బ్యాచ్ కాదు, ఆ సైకోలకి తోలు తీసే బ్యాచ్. వచ్చేది మేమే గడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారు. ఒక్క నిమిషం ఆగాలి. అతనేమంటాడు? సైకోలు అంట. మనం ఎర్ర బుక్కు రాసి ఈ రకంగా దుర్మార్గాలు చేస్తున్నాడు సైకోనా? జనానికి గొప్పగా పరిపాలించినాడు జగన్మోహన్ రెడ్డి సైకోనా? ఎవడు సైకో? ఏమంటాడు? కాదు, గుడ్డలు ఓడదీస్తాడంట. అది కూడా అన్నాడులే, గుడ్డ ముందు గుడ్డలోడు తీసి కట్రాయర్ మీద రావాలంటే గుడ్డలోడు తీయాలి కదా. ఇంకోటి లేదు, ఇంకోటి కూడా అన్నాడు, మేము గెలిచిన తర్వాత గన్నవరం వంశీని ఉచ్చపోయిస్తాను అని చెప్పాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయింది కాడి నుంచి ఇప్పుడు అన్నోడు వాళ్ళ నాన్న ఎక్కిన కాడి నుంచి వంశీ పోనీ హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి, 5 నెలలు బెజవాడ జైల్లో ఉన్నాడుగా. రోజు వెళ్ళి పోయించావా జైల్లోకి వెళ్ళి? 5 నెలలు రోజుకి వెళ్ళి జైల్లోకి వెళ్ళి పోయించావా అని అడుగుతున్నా. ఎందుకు పోయించలా? మాట మీద నిలబడవా? బెజవాడ జైలుకి వెళ్ళి పోయించాలి కదా, పోయించవా? ఊరికే మైకుల ముందు పోయిస్తారా? వస్తున్నాడు మరొక 3 నెలలు, గుడివేడలో అడుగు పెడుతున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని. ఎవడొస్తాడో రండిరా కట్రాయి మీద నడిపిస్తాకి, ఎవడొస్తాడో కట్రాయి మీద నడిపిస్తాకి. గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు, అన్ని సరి చేయించుకున్నాడు, ఆరోగ్యంగా మరొక 3 నెలల్లో వస్తున్నాడు. వచ్చాక ఎవడొస్తాడో రండిరా అండర్వేర్ మీద నడిపించండి, చూస్తాం. కట్రాయి మీద నడిపించండి మీరు. తర్వాత ఇంకో ముసలినాయలు వచ్చాడు, ఆడేం మాట్లాడు చూడండి. వేల కోట్లు డబ్బుగా అమ్ముడు పోయినాడు లేడో మనకు తెలుసు. ఆ డబ్బు పవర్ స్టిల్ ఓడిపోయాడు కానీ సావలేదని. ఆడికి 80 ఏళ్ళు వచ్చినా ఆడు ఇంకా సావలేదు. ఆయన పాత్రుడు గాడు. తర్వాత ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకి ఎవరో నోటీసు, నువ్వు తమిళనాడు పోలీసులకి ఇవ్వ నోటీసు, యూపీ పోలీసులకి ఇవ్వ నోటీసు, గుజరాత్ పోలీసులకి ఇవ్వ నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరో బోసడీకే నోటీసులు. ఏంట్రా 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 చేస్తున్నా? ఏవా ఈ బెటరా డిబేట్లు మీరు బెటరా? ఈ డిబేట్లు బెటరా అంటున్నా. నేను చీకట్లో నరికేయండి అని నేను అనలేదు. అరే నేను అనాలంటే పట్ట పగలే చేసేయమని చెప్తారా? నేను అనలేదురా. అరే నేను అనలేదురా. అనాలంటే అరే పట్ట పగలే చేసేయండి రా అని చెప్తారా? నేను అనలా. అరే అననురా, నా సంస్కారం కాదది.
ఇకపోతే ఇవాళ బందర్లో ఒకడు ఉన్నాడు, ఒక మంత్రి. ఆ బెజవాడ వెళ్ళి అతను ప్రెస్ మీట్ పెట్టి ఈవిడ్ని ఇష్టారాజ్యంగా తిడతాడు. ఏ రోజన్నా ఒక్క రోజన్నా కాగిత వెంకటరావు కొడుకుని కానీ, కొల్లు పక్కనే ఉన్న కొల్లు రవీందర్ని కానీ, లేదా ఇటు పక్కన ఉన్నటువంటి గుడివాడవాడిని కానీ ఎప్పుడన్నా మహాతల్లి నోరు తెరిచి, ఆఖరికి చంద్రబాబునన్నా నోరు తెరిచి ఎప్పుడన్నా తిట్టిందా? అటువంటి సాధ్వీమణి, అటువంటి విద్యాధికురాలు, ఒక వెనుకబడిన తరగతుల కులంలో పుట్టి ఈ కృష్ణా జిల్లాల పరిషత్కి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి ఆవిని, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆవిని కించిపరుస్తూ మాట్లాడుతూ దిక్కుమాలిన నీ మంత్రి పదవి కాపాడుకోవడం కోసం నువ్వు ఎన్ని ఇట్లాంటి సాధ్వీమణి లాంటి ఆడబొడుచుల్ని ఎంతమందిని నువ్వు తిట్టినా, ఎంతమందిని ఆడపిల్లల్ని నువ్వు ఇష్టారాజ్యంగా అసహ్యంగా మాట్లాడినా చంద్రబాబు నాయుడు నీ మంత్రి పదవి పీకటం మాత్రం ఆగడనేది మాత్రం తెలుసుకోకూడదు రవీంద్ర. రోజులు లెక్కెట్టుకోమని మొన్నే కదా నీకు చెప్పాడు చంద్రబాబు నాయుడు. మన క్యాబినెట్లో చెప్పాడా లేదా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశాడా లేదా? లెక్కెట్టుకో. నువ్వు నన్ను తిట్టి, ఉప్పాల రాముని తిట్టి, బంగారం లాంటి తల్లి ఉప్పాల హారికని తిడితే, అరే మీ అందరికీ చెప్తున్నాం, ఒక అమాయకురాలైనటువంటి, ఒక ఉత్తమరాలైనటువంటి, వెనుకబడిన కులానికి చెందినటువంటి ఒక ఆడబడుచు పెట్టుకున్న కన్నీరు మీ మూలంగా, పచ్చ సైకోలు మూలంగా ఆవిడ కంట్లోంచి నేల మీద పడినటువంటి ప్రతి కన్నీరు మీ పచ్చ సైకోళ్ళగాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించడం ఖాయం అనేది కూడా నేను ఇవాళ మీరు రాసి పెట్టుకోమని చెప్తున్నాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు? ఈ సొల్లు రవీంద్రనాథుడు ఏం మాట్లాడుతున్నాడు? అన్నం తింటలేదా అని. ఓ రవీంద్ర, మేమందరం ఉప్పాల హారిక, రాము, మేము ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి జగన్ కుటుంబ సభ్యుడు అన్నమే తింటున్నావు రా బాబు, అన్నమే తింటున్నావు. కానీ నీ బతుకు నువ్వు అన్నం తింటల్లా, బ్రాందీ షాపులో పావలా వాటాలు తింటున్నావు. ప్రతి బెల్ట్ షాపులో సీసాకి రూపాయి తింటున్నావు. సీసాకి బెల్ట్ షాపులో అమ్మే సీసా మీద బ్రాందీ బుడ్డి మీద రూపాయి తింటున్నావు. ఇదొక్కటే కాదు, బందరు సముద్రం మొత్తంలో ఉన్నటువంటి సముద్రపు మట్టి అంతా తింటున్నావు. లంకపల్లి రేవులో ఉన్న గండ్రెసకంతా తింటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. తోట్ల వల్లూరు రేవులో గండ్రెసకంతా తింటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. చేపల మార్కెట్లో నీ సొంత అన్న కొడుకుల్ని మోసం చేసి ఆ స్థలం తినేశావు. అన్నం తింటల్లా నువ్వు నీ ఆ స్థలాన్ని, అలాగే ఒక అమాయకుడైనటువంటి పిచ్చి కాపోడి స్థలాన్ని దొబ్బేసి, లంకిశెట్టి వాళ్ళ స్థలం దొబ్బేసి, ఆ నీ అన్న స్థలం లంకిశెట్టి స్థలంలో మెగా కృష్ణారెడ్డి పోర్టు కడుతున్న సిమెంటు కాంక్రీటు తినేసి నువ్వు డాబా పెద్ద కాంప్లెక్స్ అంటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. బందరకోటలో ఉప్పుడికి 9.5 ఎకరాలు, ఎకరం 2 కోట్లు పెట్టుకొని ఐస్ ఫ్యాక్టరీ కడుతున్నావు. అన్నం తింటల్లా. ఐస్ ఫ్యాక్టరీ తినేసావు. నువ్వు అక్కడ అన్నం తినకుండా ఇంకొక ఫ్యాక్టరీ కడుతున్నావు. నువ్వు అన్నం తినకుండా స్థలాలు వ్యాపారాలు కోట్లు నోట్లు తింటున్నావు. అన్నం తింటల్లా కొల్లు రవీంద్ర. మేము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడం నికాల్సిగా అన్నమే తింటున్నాం, వండుకు తింటున్నాం. కానీ నువ్వు అన్నమే తింటున్నావు. అరే నీది దిక్కుమాలిన బతుకురా. అన్నం తినలేకపోతున్నావు, డబ్బే తింటున్నావు, లేదా మెగా కృష్ణారెడ్డి కాంక్రీట్ తింటున్నావు,
బ్రాందీ షాపుల్లో పావులా వాటా తింటున్నావు, బ్రాందీ షాపుల మీద లైసెన్స్ ఇచ్చి డబ్బులు తింటున్నావు, గవర్నమెంట్ కొనే ప్రతి సీసా మీద సారా సీసా మీద డబ్బు తింటున్నావు. నువ్వు అన్నం తింటల్లా, నువ్వు బెజవాళ్ళలో నువ్వు ఏం కొంటున్నావో, స్థలాలు కొట్టి తింటున్నావో అన్నీ తింటున్నావు. నేను ఒకటే నిన్ను అడుగుతున్నా, నువ్వు అన్నం తింటలేదనే దానికి, నువ్వు అన్నం తింటల్లా ఏం తింటున్నావు అనే దానికి నేను ఇప్పుడే ఒకటే అడుగుతున్నా. 2024 మే మాసంలో ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి నీ అఫిడవిట్లో నువ్వు నీ శ్రీమతి కలిసి నీ సంవత్సర ఆదాయం, ఇప్పటి వరకు నీ ఆస్తుల విలువ, సంవత్సర ఆదాయం ఎంత ఇచ్చావు? ₹1 కోటి కూడా లేదు కదా. ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఎన్ని లక్షలు ఉంది? ఎన్నికలు అయిపోయినాయి, 100 రోజులైనవి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ₹1 కోటి చందా ఇచ్చాడు చంద్రబాబు నాయుడుతో, నోటితో చంద్రబాబు చెప్పాడు. నిన్న కాక మొన్న కడపలో మహానాడు జరిగితే మహానాడులో ₹1,25,00,000 ఇచ్చాడు. ఎక్కడి ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచిన మంత్రి అయ్యే వరకు నీ ఆదాయం ₹1 కోటి కూడా లేదు కదా. మరి ఎక్కడి ఈ ₹2,25,00,000 ఎక్కడి? బందరకోటలో గుడి కడుతున్నావు, దానికి డబ్బు ఎంత? కొండరాళ్ళు 100 లారీలు వచ్చేస్తున్నాయి, కొండరాళ్ళు ఎక్కడి డబ్బులు? ఎక్కడి? బందరకోటలో అన్ని స్థలాలు కొన్నావు, డబ్బులు ఎక్కడి? కుర్తువెన్నులో 45 ఎకరాలు దౌర్జన్యంగా 200 మంది సైకో గాళ్ళని, గోండా గాళ్ళని తీసుకొచ్చి 45 ఎకరాలు తినేసావా, తినలేదా? నువ్వు డబ్బు అన్నం తింటున్నావా? ఏం తింటున్నావు? అంటే సరిహద్దులు కూడా, అంటే బందర్ చుట్టుపక్కల కూడా చాలతల్లా, కుర్తివెన్ను దాకా కూడా వెళ్ళిపోయావు. కుర్తివెన్ను వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? నేను చెప్పేది అబద్ధమా? ఇవాళ రాబోయే రోజుల్లో నువ్వు అన్నం మానేసి తింటున్నటువంటి ప్రతిదీ లెక్కెట్టి ఖచ్చితంగా ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి ఇవాళ నీ గురించి చూపిస్తున్న నీ టీవీ ఛానల్స్కి ప్రతి ఒక్కడికి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. కొల్లు రవీంద్ర గెలిచిన దగ్గర నుంచి అన్నం మానేసి ఏం తింటున్నాడో ఆధారాలతో సహా మీ అందరికీ చూపిస్తున్నామంటాం. 6 నెలలకి మా ఊరు ఎమ్మెల్యే అన్నం మానేసి ఏం తింటున్నాడో కూడా మీకు సాక్ష్యాధారాలతో సహా చూపించబోతున్నామని కూడా చెప్తూ, ఇవాళ క్యాబినెట్లో, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో సగం మంది అంటున్నారు, అమ్మని అమ్మ ఈడు పెద్ద నటుడు రా బాబు, తండ్రిని కొడుకుని ఇద్దరిని పట్టేశాడు, ఈడు మహానటుడు అంటున్నారు. మేమంటలా, కుర్చీల్లో నీ క్యాబినెట్లో నీ పక్కన కూర్చునేటువంటి నీ మంత్రులు బయట సెక్రటరియట్లో మాట్లాడతారు. అమ్మని ఈడు చూస్తే మామూలుగా అసలు ఏం మాట్లాడకుండా ఇట్లా రోబోలాగా వెళ్ళిపోతుంటాడు, నవ్వడం, కోపం కూడా చూపించడు. ఆడమ్మ వీడి దగ్గర ఎన్ని కళలు ఉన్నాయి రా బాబు, ఇంత పెద్ద నటుడని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగం మంత్రులు సెక్రటరియట్లో అందరితో ఇదే మాట మాట్లాడతారు. ఈడి నటన ముందు ఎవడో సాలరా బాబు, ఈడు అసలు మామూలుగా చంద్రబాబు నాయుడు కొడుకుని ఎమ్మ పట్టేసాడు, అసలు మన వల్ల కాదురా బాబు అని చెప్తున్నారు. ఇవాళ ఇదొక్కటే కాదు, ఇవాళ ఇతని నటన ఇదైతే ఇంకా రాబోయే రోజుల్లో చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయని చెప్తూ మనందరం ఎదురు చూస్తున్నాం మన ఆడపడుచు తనకు జరిగిన అవమానం గురించి, తనకి ఏ రకంగా మానసికంగా కుంగతీసి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.